గం గణపతయే నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో బాలకాండలో శ్రీరాముడు తాటకను వధించుట గురించి చెప్పుకుంటున్నాం. మహారాజ కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయము గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్లనెను: గురువర్యా, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అన్నది మా తండ్రి గారి ఆదేశము. వారి ఆజ్ఞలను అవశ్యము గౌరవింతును. మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆజ్ఞాపించియుండెను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరెదను. గో రక్షణమునకును బ్రాహ్మణుల హితము కొరకును ఈ దేశము యొక్క సౌఖ్యమునకు మహామహిమాన్వితులైన మీ వచనమును పాటించుటకు పూనుకొనుచున్నాను. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లునట్లుగా ధనుష్టంకారమును గావించెను. ఆ వింటి నారి యొక్క మహాధ్వనికి తాటకా వన వాసులందరును ఎంతయో భయకంపితులైరి. తాటకయు ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచని దానయ్యెను. అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించు నలుదిక్కులను పరికించి చూచెను. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు దీసెను. వికారమైన రూపము, వికృతమైన ముఖము గలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్విధముతో వచ్చుచున్న ఆ తాటకను చూచి ఆ రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను: ఓ లక్ష్మణ, ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతారాకారము చూడుము. ఈమెను చూచినంతటనీ పిరికివాని గుండెల బ్రద్దలగును. మాయల మారియు ఎదిరింప శక్యముగాని బలము గలదయు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోవునట్లు చేసెదను. చూడుము, స్త్రీ ఎగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడుట లేదు కనుక బ్రతికిపోయినది. ఈమె కాలు సేతులను నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపజేయుట యుక్తమని నాకు తోచుచున్నది. శ్రీరాముడు ఇట్టు పలుకుచుండగా క్రోధముతో ఒడలు మరిచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకి విజృంభించెను. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామ లక్ష్మణులకు శుభముగాక, జయము కలుగుగాక అని ఆశీర్వచనము పలికెను. శ్రీరాముని దివ్య శక్తిని ఎరింగియు తాటక యొక్క కౌర్యాతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను. అంతట తాటక రామలక్ష్మణులపైకి భయంకరంగా ధూళిని ఎగజిమ్ముతూ తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావముతో క్షణకాలము పాటు వారికి తోచని స్థితిని కలిగించెను. ఇంకను ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనపడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్లవానను కురిపించెను. అంతట శ్రీరాముడు క్రుద్ధుడై తన శర పరంపరచే ఆ శిలావర్షమును భగ్నమునర్చెను. రాఘవుడు తన మీదికి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను. ఆ విధంగా చేతులు తెగి డస్సియున్న తాటక గర్జించుచు తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడై ఆమె ముక్కు చెవులను కోసివేసెను. కామరూపిణి అయిన ఆ యక్షిణి బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై ప్రయత్నించెను. మరియు ఆమె వారికి కనపడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుచు అటూ ఇటూ తిరుగసాగెను. అన్ని వైపుల నుండి కురియుచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తివంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను: ఓ రామా, ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలును. ఇక నీ కనికరమును చాలింపుము. పాపాత్మురాలైన ఈ యక్షిణి కటికి దుర్మార్గురాలు. ఇటీవరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచూ వచ్చినది. తన మాయచేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది. ఈ లోపలనే ఈమెను హతమార్చుము. ఏలనన రాక్షసులు సంధ్యాకాలమునందు బలోపేతులగుదురు. అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము.
విశ్వామిత్రుని సూచనను అనుసరించి రాముడు తన శబ్దభేది విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. ఎడతెగకుండా తమపై రాళ్ల వర్షమును కురిపించుచున్న ఆ యక్షిణిని అతడు ఆ విధంగా నిలువరించెను. ఆ విధంగా రామ బాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయా బలముతో రామ లక్ష్మణులపై దాడి చెయ్యుటకు పరుగులు తీసెను. అట్లు విక్రమించి పిడుగువలె వేగముగా తమ మీదికి దూసుకొని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను. వెంటనే ఆ యక్షిని నేలపై బడి ప్రాణములను కోల్పోయెను. రాముడు ఈ విధంగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు బాగు బాగు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలను అందరును పరమప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి. ఓ విశ్వామిత్రముని, నీకు శుభముగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి. రామ లక్ష్మణులపై ప్రేమ చూపుము. ఓ బ్రహ్మర్షి, ప్రజాపతి అయిన వృషాశ్వని కుమారులు సత్య పరాక్రములు. వారు తపోబల సంపన్నులు. అష్టరూపములలో ఉన్న వారిని రాఘవునకు సమర్పింపుము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పంతో నీ సేవలు నర్చుచున్నాడు. కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకే ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది. దేవతలందరూ ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమ తమ నివాసముల కరిగిరి. ఇంతలో సంధ్యా సమయమాయెను. అంతట ఆ మహర్షి తాటకావధను సంతుష్టుడయ్యెను. ప్రేమతో రాముని శిరమును మూర్ఖొనెను. పిదప ఆ రాఘవునితో ఇట్లనెను. చూడముచ్చట కానున్న ఓ రామ, ఈ రాత్రికి ఇచటనే నివసింతుము. రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్ళుదము. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించెను. వారందరూ తాటకావనమునందే ఆ రాత్రి గడిపిరి. అంతట ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథము వలె మనోహరముగా విరాజిల్లెను. రాముడు యక్షుడకు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకొనెను. మునీశ్వరునితో తమ్మునితో గూడి ఆ రాత్రి అచటనే గడిపెను. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొలిపెను. మహాయశస్వైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అచటనే గడిపెను. సంతోషముతో మందహాసమనర్చి శ్రీరామునితో మృదు మధురముగా ఇట్లు పలికెను. లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమార, తాటక వధతో నేను మిక్కిలి సంతుష్టడనైతిని. నీకు వధ్రముగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో వసంగెదను. యుద్ధమున నిన్నెదిరించువాడు ఎంతటి వారైనను, కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగు వారు ఎవ్వరైనను నేను ఇచ్చడి ఈ అస్త్రములచే నీకు వశమగుదురు. వారిని నీవు అవలీలగా జయింపగలవు. నీకు వజ్రమగును. ఓ రఘువీర, దివ్యమైన దండ చక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, తీక్ష్ణమైన విష్ణు చక్రమును, ఇంద్రాస్త్రమును వసంగెదను. ఓ నరవర, మహాబాహు, వజ్రాస్త్రమును, శివునకు సంబంధించిన మహాశూలమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, ఐశీకాస్త్రమును, ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠ రాజకుమార, మీ ఉభయులకును మోదకి, శిఖరి అను దివ్యములైన గదలను అందింతును. ఓ రామ, ధర్మపాశమును, కాలపాశమును, వరుణపాశమును, శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును సమకూర్చెదను. శుష్కాశని, అర్ధాశని అను 2 దివ్యాస్త్రములను, శివునకు సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. ఓ కాకుత్స్థ, ప్రధనము అను పేరుగల వాయువాస్త్రమును, హయశిరస్సు అను పేరుగల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి, శివశక్తి అను శక్తిద్వయమును నీకొసంగెదను. రాక్షసులు ధరించునట్టి భయంకరమైన కంకాళము, ముసలము, కాపాలము, కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. మహాబాహుడవైన ఓ రాజకుమార, విద్యాధరులు ప్రయోగించునట్టి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజ్యమును వసంగెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించునదియు నిద్రను పోగొట్టుదనదియు అయిన అస్త్రములను, సౌరాస్త్రమును నీకిచ్చెదను.
సుప్రసిద్ధ రాజకుమారుడవైన ఓ నరోత్తమా! వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అను అస్త్రములను మరియు మన్మథునకు ప్రీతికరమైనదియు ఎవ్వరికిని ఎదిరింపరానిది శక్యము కానిదియు అగు మదనము అను అస్త్రమును అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును గైకొనుము. నరశ్రేష్ఠుడవైన